అన్నా, అన్ని పాటలు పాడుతున్నావు కదన్నా, మా సాకుల గురించి కూడా ఒక పాట పాడన్నా. సరే కార్తీక్. సాకలన్నా సక్కని చరిత వివరంగా చెబుతాను వింటావా గనత. సాకలన్నా సక్కని చరిత చాకిరికి మూల పురుషుడైనట్టి, చాకిరికి మూల పురుషుడైనట్టి మాడేలు మాచయ్య మర్మంబు చెబుతా. సాకలన్నా సక్కని చరిత వీరభద్రుని పై నుంచి జారిన, వీరభద్రుని పై నుంచి జారిన చెమట చుక్కలేని అవ్వ అయ్యలు. సాకలన్నా 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 సక్కని చరిత వివరంగా చెబుతాను వింటావా గనత. సాకలన్నా సక్కని చరిత. ఒకనాడు శివుడు జంగముని వేషములో మాడేలు సీతాలు ఇంటి ముందరికొచ్చి 84,000 జీవరాశులున్న బొంతను ఉతకమని ఆ దంపతులకిచ్చే. జీవరాశులు జావకుండా బొంతమైల వదిలించమంటూ భూమి మీద నీరు సౌడు సున్నము లేకుండా చేసి తను మాయమాయే. అంతలో సీతాలు తలను ఖండించుకొని కడుపు గోళము చేసే, ఎదురమ్ము బండాయే, కాళ్ళు కట్టాలాయే, పేగులు దండాల. సాకలన్నా 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 సక్కని చరిత వివరంగా చెబుతాను వింటావా గనత. సాకలన్నా సక్కని చరిత చాకిరికి మూల పురుషుడైనట్టి మాడేలు మాచయ్య మర్మంబు చెబుతా. సాకలన్నా సక్కని చరిత వీరభద్రుని పై నుంచి జారిన, వీరభద్రుని పై నుంచి జారిన చెమట చుక్కలేని అవ్వ అయ్యలు. సాకలన్నా సాకలన్నా